వైకాపా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీమతి ఢిల్లీ కృపారాణి గారు మీ అందరి సమక్షంలో శర్మిలారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. ఢిల్లీ కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీలో చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు ఢిల్లీ కృపారాణి గారు వారి భర్త. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటుకలపాడు శ్రీరాములు గారు ముందు రెడీగా ముందు వాళ్ళు ఎత్తున్నాండి. ఓకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు కృపారాణి గారు మాట్లాడు. నేడు 2.5 దశాబ్దాల క్రితం జన హృదయ నేత, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువ మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలం అత్తవారింటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేతుల మీదుగా మరలా ఈ కండువా వేసుకుంటే తల్లి ఒడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి షర్మిలమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను. ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు, అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా దించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి, ఇల్లును విడిచి, చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ. దీన్ని మనం అందరం ఒప్పుకోవాలి. అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవదూత ద్వారా సాక్షాత్కరించి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు. ఆ మాట కట్టుబడి శ్రీమతి సోనియా గాంధీ గారు దైవమైతే దైవదూత ద్వారా, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి, అమ్మా షర్మిలమ్మ, నీ నాన్న నమ్మిన పార్టీ, నీ నాన్న ఉన్న పార్టీ, నీ నాన్న బాగుపరిచిన పార్టీ, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనిగా దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, లౌకికవాద పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి నీ సహకారం అందించమ్మా అంటే నిస్వార్థంగా లత్వహరం కామే రాజ్యం, నా కులం నా సొంతం అని కామ రాజకీయ కాంక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచాలని, ఆమె చేతులు స్ట్రెంగ్థన్ చెయ్యాలని ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మరలా నా పుట్టిల్లైన, నా తల్లి అయిన సోనియా గాంధీ గారి ఒడిలో నా చిట్టి చెల్లెలైన షర్మిలమ్మ నాయకత్వంలో, షర్మిలమ్మ అడుగులు వెనకాల నేను అడుగులు వేయాలని ఈ కడప జిల్లాలో మరలా ఆమెతో కాంగ్రెస్ పార్టీ కండువా అనే ఆయుధాన్ని నేను వేశాను. ఒక్క విషయాన్ని కడప జిల్లా ప్రజలకు అభ్యర్థన చేస్తున్నాను. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నిక వస్తుంది. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టారు. గొడ్డలి పోటును పక్కన పెట్టి ఓటు అనే ఆయుధంతో కడప పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న మన రాజశేఖర రెడ్డి తనయ, రాజశేఖర రెడ్డి గారాలు పట్టి రాజశేఖర రెడ్డి గారి రామరాజ్యాన్ని, సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి, బహుముఖ ప్రయోజనాలను ఆశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చేదాకా ఈ పుట్టిళ్లు వదలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టనని ప్రమాణం చేసి మన ముందు ఎండనక వాననక తిరుగుతున్న ఈ బిడ్డను కడప పార్లమెంటరీ స్థానం నుంచి గెలిపించి ప్రజాస్వామ్యం ఇది అని కడప పార్లమెంటరీ నియోజకవర్గ సోదరులు ప్రూవ్ చేయాలని
రుజువు చేయాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విద్యావంతురాలు జ్యోతమ్మను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అందరూ గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, నియంత్రణను దించండి అని శిరస్సు వంచి నేను మీ అందరకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరలా నా పుట్టింటికి వచ్చిన నాకు మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని, షర్మిలమ్మ అడుగులు వెనకాల అడుగులు వేసి ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వీడనంత వరకు నేను కూడా ఆమెతోనే కలిసి ప్రయాణం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చక్కనైన అవకాశం కల్పించిన షర్మిలమ్మకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష షర్మిలమ్మకు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే దేశం బలహీనపడుతుందని సత్యాన్ని గ్రహించి మనమందరం బాధ్యత గల పౌరులుగా హస్తం గుర్తుకు ఓటు వేయాలి. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. దొంగలు వస్తున్నారు, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. సెలవు తీసుకుంటున్నాను. మరి ఒకసారి షర్మిలమ్మ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాబోధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.